కూలీ టీజర్ చూసారా? లోకేష్ కనగరాజన్ సినిమాల్లో మనం ప్రీడామినెంట్ థీమ్ చూడొచ్చు. లైక్ క్రైమ్, వైలెన్స్ అండ్ ద స్టోరీస్ ఆర్ సెట్ ఇన్ ఏ మ్యాన్స్ వరల్డ్. దీంట్లో కూడా ఆ థీమ్స్ చూడొచ్చు. విక్రమ్ టైటిల్ టీజర్ సీన్స్, లియో టైటిల్ టీజర్ సీన్స్ యాక్చువల్ మూవీస్ లో లేవు. అలానే కూలీ టైటిల్ టీజర్ సీన్స్ కూడా సినిమాలో ఉండకపోవచ్చు. ఈ టీజర్ జస్ట్ ఆడియన్స్ కి మూవీ గురించి ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే. ఓపెన్ చేస్తే కేజీఎఫ్ విలన్ వనారాంని చూడొచ్చు. వనారాం వాచెస్ చైన్ తీసుకొని గేట్ సైడ్ వెళ్తూ ఉంటాడు. అప్పుడు వస్తాడు మన రజనీ సార్. ఈ డైలాగ్ 1982లో వచ్చిన రజనీ సార్ రంగా మూవీలోది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి మూవీకి. 1, ఈ డైలాగ్ సబ్ టైటిల్ తోని చూస్తే ప్లే న్యూ గేమ్ అని వస్తుంది. మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు, తప్పేంటి ఒప్పేంటి కొత్తగా కుమ్మేసి. ఇప్పుడు రూమర్స్ ఏం నడుస్తున్నాయి అంటే ఈ సినిమా కాన్సెప్ట్ ఒక హాలీవుడ్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యారని. ఆ సినిమా స్టోరీ కూడా మన లోకేష్ సినిమాలో లాగే 1 నైట్ లో ఉంటది. అందులో ఒక 12 అవర్స్ గేమ్ ఆడతారు. ఆ 12 అవర్స్ లో ఎవరైనా ఏమైనా చేయొచ్చు. దొంగతనం అయినా, మర్డర్ అయినా, పుష్పలో లాగా స్మగ్లింగ్ అయినా. ఆ 12 అవర్స్ లోపు చేసిన ఎలాంటి క్రైమ్ కైనా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి పనిష్మెంట్ ఉండదు. సో కూలీలో కూడా అలా ఏమైనా గేమ్ ఉండి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక షాట్ లో సీసీ కెమెరా ప్యాన్ అయ్యి రజనీ సార్ వెనకాల మొత్తం టీవీస్ చూడొచ్చు. ఇంకా టైం లిమిట్ ఇండికేట్ చేయడానికి వాచెస్ యూజ్ చేశారేమో. ఇంకోటి ఏంటంటే రజనీ సార్ ని కొట్టడానికి అందరూ ఏదో ఒకటి పట్టుకొని వస్తారు. అందులో ఒక అతను న్యాయదేవత చేతిలో ఉండే తరాజ్ రివర్స్ లో పట్టుకొని ఉంటాడు. అంటే మనం ముందు చెప్పినట్టు గవర్నమెంట్ ని ఇండికేట్ చేస్తూ పెట్టాడేమో. ఇంకో అతను జాయ్ స్టిక్ పట్టుకొని ఉంటాడు టు ఇండికేట్ దట్ దిస్ ఈజ్ ఎ గేమ్. సెకండ్, నాకు అనిపించింది ఏంటంటే రజనీ సార్ ఒక పోలీస్ అయి కూడా ఉండొచ్చు. విక్రమ్ లో చూసుకుంటే కమల్ సార్ కూడా ఐడెంటిటీని దాచుకొని ఉంటాడు. అలాగే లియోలో కూడా విజయ్ సార్ సేమ్. అందుకే ఇందులో పోలీస్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన సాంగ్ గురించి మాట్లాడితే డిస్కో ఈజ్ ఏ ఓల్డ్ సాంగ్ ఫ్రమ్ తంగమగన్ 1983. ఎట్లయితే విక్రమ్ మూవీలో ఓల్డ్ విక్రమ్ సాంగ్ ని రీమాస్టర్ చేశారో అట్లానే రజనీ సార్ ఓల్డ్ మూవీ తంగమగన్ మూవీలో నుంచి డిస్కో సాంగ్ ని రీమాస్టర్ చేశారు. తంగమగన్ అంటే గోల్డ్ మ్యాన్ అంట. ఇక్కడ చూసినట్లయితే టీజర్ లో కూడా గోల్డ్ ని హైలైట్ చేశారు. ఇక లాస్ట్ లో విజిల్. అది చిరు సార్ కి సింగ్ చేశారేమో, క్యామియో ఉంటదేమో అనుకున్నా. కానీ వేరే లాంగ్వేజెస్ లో చెక్ చేసి చూస్తే వేరేలా ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా లోకేష్ రజనీ సార్ ని స్క్రీన్ మీద ఎలా చూపిస్తాడు అని. మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, వీడియోలు ఊరికే రావు.